2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు చెప్తున్న ప్రశాంత్ కిషోర్. బీహార్ సంగతి అలా ఉంటే, దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తోంది అని చెప్పుకొచ్చారు ప్రశాంత్ కిషోర్. జేడీయూ చీఫ్ బీహార్లోని మహాకూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో జట్టు కట్టడంపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్ కిషోర్, బీహార్లో జేడీయూ, బీజేపీ కూటమి స్థిరంగా ఉండదని, వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకి 20కి మించి సీట్లు రావు అని తెలిపారు. ఇదే సమయంలో కొత్తగా ఏర్పడిన బీజేపీ, జేడీయూ కూటమి కూడా ఎక్కువ కాలం నిలవదు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో రాబోయే లోక్సభ ఎన్నికల ఫలితాలపైన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవును, మహాకూటమి సీఎం అభ్యర్థి పదవికి రాజీనామా చేసి ఎన్డీఏ కూటమి నుంచి మళ్ళీ బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్పై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంగా ఏర్పడి 1 ఏడాది లేదా దానికంటే తక్కువ కాలమే కొనసాగుతుందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయ్యి కేవలం 6 నెలల్లోనే ఊహించనంత మార్పు సంభవిస్తుంది అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. బీహార్ సంగతి అలా ఉంటే, దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుంది అని చెప్పుకొచ్చారు ప్రశాంత్ కిషోర్. ప్రతిపక్ష కూటమికి సరైన నాయకుడు లేకపోవడం అనే అంశం అందులోని పార్టీలకు నష్టం చేకూరుస్తుంది అని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే వచ్చే లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 335 సీట్ల వరకు సాధిస్తుందని, ఒక్క బీహార్లోనే 40 సీట్ల వరకు దక్కుతాయి అని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు మాత్రం ఇదే చివరి అవకాశమని, ఆ తరువాత ఆయన రాజకీయాల్లో కనపడురు అని చెప్పారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ పచ్చి మోసగాడని ప్రశాంత్ కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితంలో నితీష్ కుమార్కు ఇదే చివరి ఇన్నింగ్ అవుతుందని, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ పార్టీ జేడీయూకి 20కి మించి సీట్లు రావని, ఆయన ఏ కూటమితో జతకట్టినా ఇంతకు మించి సాధించలేరు అని చెప్పారు. కాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మళ్ళీ ఎన్డీఏ కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. 2 నెలల క్రితం మైకుల ముందు మాట్లాడిన ఆయన, ప్రాణం పోయినా బీజేపీతో చేతులు కలపను అని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. విచిత్రంగా ఈ వ్యాఖ్యలు చేసి రోజులు కూడా గడవక ముందే ఆయన బీజేపీతో జతకట్టారు. కొంతమంది నేతల మాటలు నీటి మీద రాతలు అంటే ఇదేనేమో.